మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు అని తెలంగాణ కళాకారుడు అందశ్రీ రాసినటువంటి ఏదైతే పాట ఉందో అది విన్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది మరీ అంత ఉందా, ఏదో ఎక్కడో జరుగుతున్నాయి సంఘటనలు అనేది మనం అనుకుంటున్నాం. కానీ ఈ మధ్య తరచుగా వింటున్నాం మేడం. రీసెంట్గా ఇండోర్లో అమ్మా నాన్న అంటే వాళ్ళ సన్ యూఎస్లో ఉంటాడు, అమ్మా నాన్న ఇక్కడ ఉంటారు. ఫాదర్ చనిపోయి 30 days అయింది, మదర్ చనిపోయి 20 days అయింది. అంటే ఆల్మోస్ట్ 1 monthగా వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉన్నారో కూడా పట్టించుకోలేదు. వాళ్ళు చనిపోయి ఆ శవాలు, తండ్రి శవం అయితే దాదాపుగా స్కెల్టన్ కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారిని పోలీసులు ఆ యొక్క శవాన్ని తీసుకెళ్ళడం లాంటి వీడియో రాత్రి నేను చూశాను. అది చూసినప్పటి నుంచి అసలు ఎట్లంటే గుండెని ఇట్లా పిసికేస్తున్నట్టుగా, ఏంటి ఎక్కడున్నాం, ఏ సమాజంలో ఉన్నాం మనం, ఏంటిది అని ఒక బాధ అయితే కలిగింది. వెంటనే దీనికి మీరైతే రిలేటెడ్గా మాట్లాడతారని, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ అనాథ శరణాలయాలకు సంబంధించిన వాటికి సంబంధించి సర్వీస్ చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని డిస్కషన్కి, డిబేట్కి పిలవడం జరిగింది. ఏమిటి మేడం నిజంగా అంటే మనకి అని రీసెంట్గా హైదరాబాద్ కూడా ఒక సంఘటన జరిగిందంట. ఇదైతే మధ్యప్రదేశ్లో ఇండోర్లో జరిగింది. నిజానికి ఏంటి మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా, ఇన్స్టిట్యూషన్స్తో కూడా మీకు కొంత వాళ్ళకి మీకు ఉన్న రిలేషన్ కానీ, మీరు చేసిన జాబ్ కానీ అది కాబట్టి పిల్లలకి బేసిక్గా చదువు అప్పటి నుంచే ఈ యొక్క మోరల్ వాల్యూస్ అనేవి ఉండట్లేదా, లేదా సంపాదనలో పడిపోయి ఆ విధంగా తయారవుతున్నారా? ఇలా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క బంధం అనేది ఎందుకు వీక్ అయిపోతుంది అంటే మీరేం చెప్తారు? నమస్కారం అండి. ముందుగా వాలి గారు, మీరు అన్నట్టు కరెక్టే. నిన్న నైట్ నేను కూడా ఈ న్యూస్ చూశాను. తండ్రి చనిపోయి 30 రోజులైంది, తల్లి చనిపోయి 20 రోజులైంది, కొడుకు పట్టించట్లేదు. ప్లస్ ఫోన్లు కూడా ఈ మధ్యకాలంలో ఆ పిల్లడు చేయలేదంట, ఫారెన్లో సెటిల్ అయిపోయాడని విన్నా. కానీ కనీ పెంచి ఎంత పెద్ద చేసిన తల్లిదండ్రులు మర్చిపోవడం అనేది ఘోరం. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయాయి ఇలాంటి కాండలు. ప్రతి దగ్గర చూస్తున్నాము. కొన్ని మనకి కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించకుండా, కొన్ని గ్రామాల్లో కూడా కొన్ని మనకు కనపట్లే. మనకి నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేస్తున్న మీ కంపెనీ ఎప్పటి నుంచో తెలుసు. మా ఓల్డ్ ఏజ్ హోమ్లలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. మేము కూడా కంప్లైంట్లు ఇవ్వడము, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం ఇలాంటివి జరిగాయి. వాళ్ళు ఫస్ట్ తల్లిదండ్రులు ఒకప్పుడు మనల్ని పెంపకం దగ్గర నుంచి అన్నీ జాగ్రత్తగా నేర్పించారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లడు పుట్టాడు, ఒక సెల్ఫీ తీసి పెట్టాం, అయిపోయింది. 3 నెలలు 4 నెలలు అయింది, ఉద్యోగానికి వెళ్ళిపోయాం. ఒక ఆయాను పెట్టాం, ఒక బేబీ కేర్ సెంటర్లో వదిలేసాం. తల్లిదండ్రులు కేర్ తీసుకోవట్లేదు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ పిల్లడి గురించి నువ్వు కేర్ తీసుకోలేదో, ఓల్డ్ ఏజ్ అప్పుడు అదే మనకు రిపీట్ అవుతుంది. సర్కిల్ అంటారు కదా, భూమి గుండ్రంగా తిరుగుతుంది అని అంటారు. నీది మనకే వస్తుంది. తల్లి తండ్రి సంపాదనకి వెళ్ళిపోయి పిల్లలిద్దరినీ స్కూళ్ళలో వేసాము, ట్యూషన్లలో పెట్టేశాము, బయటికి ఒకటి తీసుకెళ్లకుండా ర్యాంకులు రుద్ది లాస్ట్ టైం కూడా మేము చెప్పాము, ఈ వీటి మీదే ఫోకస్ ఎక్కువ, వాటి మీదే. అలా అవ్వడం ఏమైపోతుందంటే వీళ్ళకి కూడా అదే అలవాటు అవుతుంది. మనము ఏదైతే నేర్పిస్తామో పిల్లలకి, అదే పిల్లలు మన దగ్గర నేర్చుకుంటారు. సో ఇటు పిల్లల్ని మనం ఏమైనా అందామా అంటే యుఎస్ వెళ్ళాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది తల్లిదండ్రికి? మా పక్కవాడు యుఎస్ వెళ్ళాడు, సెటిల్ అయ్యాడు, నా కొడుకున్న పంపాలా, మరి నీ కొడుకును నువ్వు పంపించావు, బట్ అక్కడికి వెళ్ళాక మారిపోడా అన్నది నీకు తెలీదు. సో కొంతమంది మారిపోతారు, కొంతమంది మారిపోరు. అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ కల్చర్ మీద, వాళ్ళ దీని మీద వెళ్ళిపోతుంది. కానీ మనకు అనిపిస్తుంది, అరే ఇలా అయిపోయారు, కొడుకు మూర్ఖంగా వదిలేశాడు, వీళ్ళు ఇలా అయిపోయారని. వీళ్ళు ఇలా అయిపోవడం కూడా మనకి బాధే. అరే ఎంత చదివిపిచ్చి చేశాడు. కానీ అక్కడ కూడా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. అక్కడ ఎలా ఉంది, ఎలా పంపించారు, వీళ్ళే పంపించారు. మనకి ఇక్కడ లేవా సార్? ఇక్కడ హైదరాబాద్లో లేవా? మనకి ఎక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి. మన వాళ్ళు మన చదువును మనకి ఇక్కడ ఉపయోగించకుండా బయట దేశాలకు ఉపయోగిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏమైపోయింది, బయట దేశాల వాళ్ళు కూడా రానియకుండా అయిపోయింది కదా. మనకి ఉన్నవాళ్ళు సెటిల్ అయ్యారు, లేని వాళ్ళు లేరు. మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే మేడం. ఎందుకంటే అమెరికాకి వెళ్ళి లేదా వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళు పడుతున్నారు, చాలా పడుతున్నారు. వాళ్ళు పంపించే ఫొటోస్ సోషల్ మీడియాలో చూసి చాలా గొప్పగా ఉన్నారు అనుకోవడానికి. హోటల్స్ లో పనిచేసే వాళ్ళు, రెస్టారెంట్, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు, ఇక్కడ కేఎఫ్సీలో పనిచేయమంటే నాముషి, ఇక్కడ జొమాటోలో పనిచేయమంటే నాముషి. కానీ అక్కడికి వెళ్ళాక చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీర్చాలి, తల్లిదండ్రులు బర్త్డేను తీర్చరు.
అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఆఖరికి కేఎఫ్సీలో సప్లై చేయడము లేదా వండడం, ఇక్కడ వంట నేర్చుకోడు. మనం పేరెంట్స్ చెప్తే వంట నేర్చుకోడు, కానీ అక్కడికి వెళ్ళి వంట నేర్చుకుంటాడు. ఎందుకు? ఇక్కడ లోన్ తీర్చాలి, ఇక్కడ స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇవన్నీ సెట్ చేయాలి, తల్లిదండ్రులకు మళ్ళీ పంపాలి. కానీ అవతల వాళ్ళు ఏమనుకుంటారు, అసలు మనము ఎవరి కోసం బతుకుతున్నాం? మన కోసం మనం బతుకుతున్నాం, మన ఫ్యామిలీ కోసం మనం బతుకుతున్నాం. పక్కోడు ఏమనుకుంటే నీకేంటి? అది అసలు ప్రస్తుత సమాజంలో దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు సార్. పక్కవాడు ఇలా వెళ్ళాడు, అలా వెళ్తాం. పక్కవాడు ఇది చదివాడు, నేను ఇది చదువుతాను. పక్కవాడి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, నేను అక్కడ ఉద్యోగం చేస్తాను. లాస్ట్ టైం మీకు చెప్పినట్టు ఎవరి తెలివికి అంతే ఉద్యోగం వస్తుంది, అంతే వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఏంటంటే పక్కోడు పక్కోడు పక్కోడు. ఈ పక్కోడు పక్కోడు ఎలా అయిపోతుందంటే అలా పక్క వాళ్ళని చూస్తే వెళ్ళిపోతారు, కానీ మనకేంటి అన్నది లేదు. ఆల్మోస్ట్ 90s లో ఆగిపోయింది సార్ చెప్పాలంటే. 90s 95 వరకు పేరెంట్స్ చాటు పిల్లలం, తల్లిదండ్రులు చాటు పిల్లలం. ఎప్పుడైతే 95 స్టార్ట్ అయ్యిందో మీరు అక్కడ జనరేషన్ నుంచి చూడండి, ఎక్కడికి వెళ్ళావు? యుఎస్, యూకే, కెనడా, లండన్, ఇవే. ఇది తప్ప నోట్ల నుంచి ఒకటి రాదు. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోతుంది అంటే నెక్స్ట్ మా కెనడానా, ఆస్ట్రేలియానా, స్విట్జర్లాండా, సింగపూర్, ఇవే ఉంటాయి తప్ప మనం పుట్టి పెరిగిన మన దేశంలో మనం ఎందుకు బతకూడదు? అంటే మీరు చెప్పిన యాంగిల్ ఆలోచిస్తే ఇప్పటివరకు కూడా ఆ వీడియో చూసినప్పుడు కూడా కొడుకుల్ని పిల్లల్ని తిట్టుకునే పరిస్థితులే ఉన్నప్పటికీ కూడా ఉంది. కానీ మీరు చెప్పిన తర్వాత అనిపిస్తుంది మిస్టేక్ అసలు పేరెంట్స్ నుంచే స్టార్ట్ అయింది. పేరెంట్స్ నుంచే మిస్టేక్ స్టార్ట్ అయింది. పిల్లల్ని మనము స్టార్టింగ్ పిల్లల్ని అనొద్దు. పిల్లడికి ఇంజనీరింగ్ చదువు అని బుర్రలో రుద్దింది, మెడిసిన్ చేయని రుద్దింది పేరెంట్స్. ఈ పేరెంట్స్కి బాబాయో పిన్నో ఎవడో ఒకడు ఉంటాడు, వాడు రుద్దుతాడు. నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను, మరి వాడు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. మన స్తోమత ఏంటి? ఏం చూడరు సార్. ఉన్నవాడు ఎలాగైనా పంపించుకుంటాడు, లేనివాడు ఈ బయట కన్సల్టెన్సీలకు వెళ్ళి లోన్లు తీసుకొని 2-3 రూపాయలు ఇంట్రెస్ట్లకు తీసుకొని అలా వెళ్ళిపోతారు. మన మంచిగా పంపించారుగా, వెళ్ళాడుగా. అడిగి మీ సొంతగా మీ అభిమానంతో మీరు పంపించినప్పుడు పిల్లాడు అక్కడ ఎలా తయారవుతాడు అన్నది మీరు ఎలా చెప్తారు? అక్కడ కల్చర్ మారిపోతుంది. అందుకే అంటారు మన దేశంలో ఉన్నప్పుడు మన కల్చర్ మనదే, అక్కడికి వెళ్ళాక వాళ్ళ కల్చర్కి అలవాటు అవుతారు. వాడు మనకు తప్పు అనిపించిన వాళ్ళకి తప్పు అనిపించదు, ఎందుకంటే వాళ్ళ సరౌండింగ్స్ అలాంటివి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది? మీరు యూఎస్ తీసుకోండి, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది? 15-16 ఇయర్స్ అయ్యాక సెల్ఫ్ వాళ్ళ మీద డిపెండ్స్ అవ్వరు, పేరెంట్ మీద సెల్ఫ్ గా వెళ్ళిపోతారు. సో ఇక్కడ కూడా అదే కల్చర్ లో వెళ్ళిపోయారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అరే కనీ పెంచిన పేరెంట్స్కి ఒక ఫోన్ అన్నా చేసి ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కోకపోవటం కూడా అబ్బాయి తప్పే. గతంలో కూడా వెళ్ళేవాళ్ళు కదా అట్లాంటే మేడం, 20-30 ఇయర్స్ బ్యాక్ కూడా ఎంతో మంది వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది అంటే వాళ్ళ పేరెంటింగ్ వీళ్ళ పేరెంటింగ్ లో తేడా ఉందంటే పెంపకంలోనే తేడా ఉంది సార్. అప్పుడు అదే చెప్తున్నా కదా, 95 వరకు పెంపకాలు బాగున్నాయి. 95 తర్వాత సార్ ఒక స్మాల్ చెప్తాను. ఇప్పుడు పిల్లాడు పెరిగాడు చేశారు, మన జనరేషన్లో ఎత్తుకొనో కూర్చోబెట్టో తిండి పెట్టాం. ఇప్పుడు సింపుల్ గా ఓ మొబైల్లో ఒక అది చదువు గురించి కాదు, ఏ సినిమాలోనో డాన్సుల గురించో పోటీల గురించో పెట్టి మొబైల్ ఇచ్చేస్తున్నారు. మొబైల్ కి బాగా ఎడిట్ అయిపోతున్నారు పిల్లలు, ఎడిట్ అవుతున్నారు, అటే పోతున్నారు. మళ్ళీ ఏంటి అంటే అది చేయబట్టి ఇది చేయబట్టి ఇలా అయ్యింది అలా అయింది అంటున్నారు. కానీ అక్కడ కూడా ఈ మిస్టేక్ చేసింది ఎవరు? పేరెంట్సే. అంటే ఇంకొకటి, ఇప్పుడు మిమ్మల్ని మీకు బాగా తెలిసి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు కాబట్టి మీకు తెలిసిన మీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇటువంటి సంఘటనలు జరిగాయా? జరిగితే వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లలు వాళ్ళని మీరు స్టడీ చేస్తే మీకు ఏమనిపించింది? సార్ నేను ఇప్పటి వరకు మా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నవాళ్ళు పిల్లలు ఆ ఉద్యోగాలు చేస్తున్నాము, మా పిల్లని మేము పేరెంట్స్ ఉంచుకోలేము, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని 3,000-5,000 కట్టి వదిలేసిన వాళ్ళే ఉన్నారు మా దగ్గర. పిల్లలు పేరెంట్స్ ఆస్తి కూడా రాయించేసుకున్నారు ముందే. నేను మా బాబు బర్త్డే అయింది, ముందు రోజు వెళ్ళి నేను వాళ్ళందరికీ అన్ని పెట్టేసి వచ్చాడు. ఆ రోజు నైట్ తిన్న ఆయన నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు న్యూస్ వచ్చింది చనిపోయారని. సార్ ఎలాగ ఏంటి అంటే, లేదు మేడం కాంటాక్ట్ చేస్తున్నాం. ఫోన్ లేపడు కొడుకు, మాట్లాడు. మళ్ళీ ఉండేది ఒక 2-3 స్టాప్లే సార్.
రాడు. ఆఖరికి ఇంకా బెదిరించి పోలీసు వాళ్ళతో ఫోన్లు చేయించి చేస్తే అప్పుడు వచ్చి బాడీని తీసుకెళ్ళి, అంటే నీకు ఆస్తి కావాలి, తల్లిదండ్రులు నిన్ను పోషించడం, వాళ్ళ ప్రాపర్టీ అన్నీ కావాలి. లాస్ట్లో వాళ్ళు అడిగింది ఏం సార్, ఒక్క 2 ముద్దలు. వాళ్ళు ఏమన్నా మీరు ఇచ్చిన మేము, వాళ్ళు ఇన్ ద సెన్స్ ఐఎమ్ ఆల్సో ఓల్డ్, నేను కూడా రేపొద్దున చికెనో మటనో లేదా ఏవో పిజ్జాలు అడగం. ఇంత పప్పన్నం పెట్టారా, ఇంత మజ్జిగాన్నం పెట్టారా, ఆ ఏజ్కి అంతకు మించి ఏంటనో జావలు ఇంత సార్ అడుగుతాం. నీకేమో ఇంత పెట్టాము, మరి మేము అడిగితే ఏమంటారు తెలుసా, పెట్టి లెక్క పెడుతున్నారు తల్లిదండ్రులు అంటారు. తల్లిదండ్రులు పెట్టి లెక్క పెట్టకూడదు. మరి కొడుకులు రెక్కలు వచ్చాక పిల్లలు వస్తే పిల్లలు అని నీ స్వార్థం నువ్వు చూసుకొని వెళ్ళిపోతావు కదా, రేపు మళ్ళీ అదే నీకు రిపీట్ అవుతుంది. నీ పిల్లడు కూడా నీకు అదే చేస్తాడుగా, అప్పుడు నీ తల్లిదండ్రులు గుర్తుకొస్తారుగా. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న మదర్స్ పేరెంట్స్ పిల్లల మీద డిపెండ్ అవ్వాలి అనేటువంటి దాంట్లో నుంచి బయటకు వచ్చారో అనిపిస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళు ఎలా పెట్టరు కదా, రావాలి, ఇప్పటి నుంచే రావాలి. లేదంటే పిల్లలకి ఏది ఇవ్వకూడదు. ఇప్పుడు మా తదనంతరం ఇవ్వకూడదు, చంపేస్తున్నారు కదా. తదనంతరం అంటే తదనంతరం చేస్తారు. ఇప్పుడు చంపేస్తానంటే భయపడద్దు సరిగా, నువ్వు వెళ్ళిపో, మా బతుకు మేము బతుకుతాం. నీకు ఇచ్చేదేదో ఆ పని మనిషికి ఇప్పుడు వాళ్ళ రేపు ఆయాలు వస్తున్నారు, పోలీసుల ద్వారా మొత్తం వెరిఫికేషన్ చేయించుకొని ఒక ఆయాన్ని పెట్టుకోండి. అదే ఇప్పుడు కన్సల్టెన్సీ కూడా బాగా వచ్చేసారు, అన్ని పర్టికులర్ గా చూసి పెట్టుకోండి. ఎందుకు సార్, వీళ్ళని కనాలా, వీళ్ళ మీద రేపు మనం ఆధారపడాలా, ఇన్ని చేయాలా, మాకు అవసరమా ఇవన్నీ? ఎందుకు చెప్పండి? అదేదో మాది మేము చూసుకుంటే బెస్ట్ కదా తల్లిదండ్రులుగా. రేపు మేము కూడా ముసలాళ్ళం అయిపోతాం కదా, అందరం ముసలాళ్ళం అవుతాం. పిల్లలు చూస్తారా లేదా, అది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సార్. పక్క వాళ్ళని చూస్తే అరే వాళ్ళ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు వాళ్ళ అమ్మా నాన్నని, వీళ్ళ అబ్బాయి చూడట్లేదు. ఈ రెండిట్లో ఏది వేరే చేయాలి మేము? రేపు నా కొడుకు నన్ను చూస్తాడా చూడరా? ఇప్పుడు కొడుకులు లేని వాళ్ళ అని పక్క పెడితే కూతుర్లు సార్ నిజంగా అల్లుళ్ళు చూసుకుంటున్నారు సార్ కొడుకుల కన్నా, నిజం చెప్పాలంటే. అంటే ఒకటి అల్లుళ్ళు చూస్తున్నారా, కానీ అక్కడ చూసుకునే పరిస్థితి బిడ్డలు తీసుకొస్తున్నారా చెప్పలేం సార్. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు చూస్తున్నాం చాలా చోట్ల 50-50. అందుకనే మేము ప్రతి అమ్మాయి కూడా మా అమ్మాయి మా అమ్మ మా నాన్న మా ఇంటికి రావాలి కానీ మీ అమ్మ మీ నాన్న మీ ఇంటికి రావద్దు అనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు ఉన్నారు అనేది. కొంతమంది మీరు అన్నట్టు 10-15% అలా ఉన్నారు సార్. మీ అమ్మ ఎందుకు, మా అమ్మనే చూడు వచ్చే అనేవాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ అలా లేరు. ఓకే ఓకే శారద గారు, ఇందాక మీరు చెప్పారు కొంతమంది అలా కూడా ఉన్నారని. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ డామినేషన్ అంటే అమ్మాయిలే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అమ్మాయిల డామినేషన్ ఎక్కువగా ఫ్యామిలీస్లో కనిపిస్తూ ఉన్నాయి. అమ్మాయికి తగ్గట్టే అమ్మాయి భర్త ఉండాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఆ అబ్బాయి వాళ్ళ అత్తామామను చూసిన విధంగా అమ్మ నాన్నని చూడలేని పరిస్థితుల్లో ఉన్నాడు అనేది ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ కంప్లైంట్ ఉన్న న్యూ జనరేషన్ బాయ్స్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్ అదే ఉంది. అందుకే పెళ్ళిళ్ళంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఒక్కటి చెప్తున్నాను, అల్లుళ్ళు ఇలా చూస్తున్నారు అని అంటున్నారు కదా సార్, అలా అందరూ లేరు సార్. ఎక్కడో మూర్ఖపు కూతుర్లు ఉంటారు, మా అమ్మనే చూడాలి ఇంకెవ్వరిని చూడొద్దు మీరు అనే మూర్ఖపు కూతురు. అది అప్పుడు తెలీదు, పెళ్ళైన ఫస్ట్ మోజులో తెలీదు మా ఆవిడ ఇలాంటిది అని. తర్వాత తెలుస్తుంది ఆడి పరిస్థితి ఏమవుతుందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి. సో ఇప్పుడు తల్లిదండ్రులను చూస్తే కష్టం, ఇంకా పెళ్ళామని చెప్పి అటు వెళ్ళిపోతాడు. కాంప్రమైజ్ అయ్యి వెళ్ళే వాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు మనం మగవాళ్ళని కూడా తక్కువగా మాట్లాడద్దు. ఏమంటానంటే సార్, ఈ ఆడవాళ్ళల్లో ఇలా వచ్చిన వాళ్ళు, ఇల్లరికాలు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు సార్. ఎందుకు, నాకు తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తగారు మావగారు అందరూ ఒకే దగ్గర ఉన్నారు. నా ఫ్రెండ్ బాగా చూసుకుంటుంది, అలా కూడా ఉన్నారు. ఒకే దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. మహిళలో ఆణిముత్యం లాగా అనుకోవచ్చు. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ లో తక్కువ మంది ఉన్నారు మీరు అన్నట్టు. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలా అనుకుంటే ఇలాంటి మగవాళ్ళు కూడా ఉన్నారు సార్. అత్తగారు ఆస్తి మొత్తం నాకే రావాలి, నా కూతురు ఒక్కరితే నా ఆవిడ ఒక్కరితే కదా, సో నాకే వస్తుంది, కొంచెం ఎప్పుడన్నా తొందరగా పోతారు కదా అని ఉన్న అల్లుళ్ళు కూడా ఉన్నారు. మరి అలా అనుకుంటే సో ప్రస్తుతము మనం ఒక్కటి సార్, ప్రపంచంలో మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ ఒకప్పుడు అంచనా వేయగలం చూడగానే. పాత జనరేషన్లో కానీ మీరు అన్నట్టు 95 వరకు అరే ఈ అమ్మాయి ఇలాంటిది, కోడలు ఇలాంటిది, మంచిది, అరే తల్లిదండ్రులా చూసుకుంటుంది అత్తమామల్ని, ఇది గయ్యాళిది, ఇది చూడదని అంచనా. ఇప్పుడు ఎవరిని అంచనా వేయలేకపోతున్నాం సార్. ఈవెన్ మేము ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా స్టూడెంట్స్ని, ఒకప్పుడు స్టూడెంట్ని చూడగానే మేము గుర్తుపట్టేవాళ్ళం.
ఇప్పుడు గుర్తుపట్టలేకపోతున్నాం మేమే. ఆ, ఎందుకంటే మా ముందు ఒక ముఖము, మా వెనక ఒక ముఖం అపరిచితులు ఎక్కువైపోయారు. ఎక్కువైపోయారు. కరెక్ట్ కరెక్ట్. అపరిచితుడు సినిమా చూసింది అడ్వాన్స్గా మన కోసమే తీసాడు ఆయన. అదే పిల్లలు కూడా నిజంగానే, ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ల ముందు ఒకలాగా తర్వాత- బయటకు వచ్చాక ఒకలాగా. yes. అసలు నాకైతే చూస్తుంటే సార్ అబచ్చి పాత జనరేషన్ నాకే బాగుంది. ఉమ్, ఆల్మోస్ట్ 23 ఇయర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చేస్తూ, ఉమ్, 23 ఇయర్స్. ఓకే. ఈ 23 ఇయర్స్లో నేను ఆల్మోస్ట్ 2014 ఉమ్, వరకు స్టూడెంట్స్ బాగున్నారు సార్. ఉమ్, కరోనా ప్రభావం అనుకుంటా, yes. కరోనా వీళ్ళ బుర్రల్లో కూడా దూరినట్టుంది బాగా ఉమ్, బ్రెయిన్కి. ఉమ్, 15 ఇయర్స్ వచ్చి కాలేజ్కి వచ్చారో లవర్. అవును. అసలు లవ్ అంటే మీనింగ్ కూడా తెలియదు. ఉమ్, ఉమ్, అట్రాక్షన్. మా కాలేజ్లో మా క్లాస్ ముందు మా ముందు మంచిగా ఉంటారు చేతులు కట్టుకొని, ఉమ్, బయటికి వెళ్ళాక వెధ వేషాలు స్టార్ట్ అయింది. yes. ఎవరు గుర్తుపడతాం సార్? పేరెంట్ వస్తాడు మమ్మల్ని అడుగుతారు, అరే మాకేం తెలుస్తుంది? ఉమ్, నా ముందు మంచి చదువుతున్నప్పుడు నా వెనక ఏం జరుగుతుంది నాకే. అవును. కన్న కూతురు నీ ముందు ఎలా ఉందో నీ వెనక ఎలా ఉందో నీకే తెలియదు. అవును. మరి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటే ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళం మాకెలా తెలుస్తుంది మీ పిల్లల గురించి? కరెక్ట్ కరెక్ట్. అంటే శారద గారు, మీకున్న ఈ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు చూసినట్లయితే దీనికి ప్రధాన కారణం ఈ మైక్రో ఫ్యామిలీస్ అని అనుకోవచ్చా? అంతే సార్. అంటే ఒక పక్కన మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు చెప్తుంటారు ఎక్కువ మంది పిల్లల్ని కనండి, నలుగురిని కనండి అని చెప్పేసి. అంటే ఇప్పుడున్నటువంటి మెయిల్ ఫీమేల్ అబ్బాయి అమ్మాయిలు పరిస్థితి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక అవసరాల దృష్ట్యా చూస్తే, ఒకప్పుడు అంటే 4-5 పిల్లలు ఉన్నా కూడా అందరూ స్కూల్కి పోతుండేవాళ్ళు పొద్దున్న. అప్పుడు అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. నిజంగా మళ్ళీ అటువంటి పాతకాలం నాటి 4-5 అంటే ఫాదర్ మదర్తో కలిపి 7-8 మంది ఉండేటువంటి ఫ్యామిలీ వచ్చేటువంటి ఏమైనా ఆశాజంగా వద్దు సార్, ఉందా? వద్దు. వద్దంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దు. ఎందుకంటే సార్ పాత జనరేషన్లో భర్త ఉద్యోగం చేసేవాడు, భార్య మంచిగా 9 మంది పిల్లల్ని ఆ ఇచ్చిన ఆ 10 రూపాయలు 1000 రూపాయలతోనో వాళ్ళని చదివిపించి ₹1 వెనకేసుకొని, మీరన్నట్టు ఇప్పుడు బంగారం అప్పుడు 2500 ఉండేది కొని దాచారు. అవును. ఇప్పుడు మనకి 50,000 వచ్చిందంటే 50కి 30,000 ఇంకా అప్పు చేయాల్సి వస్తుంది ప్రతి నెల. ఈ జనరేషన్లో ఒక్క పిల్లల్ని చదివిపించి 2 పిల్లల్ని 1-2కి చేయనీకే కష్టపడుతున్నాం. పాత జనరేషన్ లాగా 9 మంది పిల్లల్ని ఇచ్చారనుకోండి, అప్పుడు మేము చేసే ఉద్యోగాలలో మేము ఒక స్టూడెంట్ అంటే ఒక పిల్లడికి, నాకు 4 పిల్లలు అనుకోండి, ఒక పిల్లడికి 20,000 చొప్పున నాకు 80-90,000 జీతం అడగాలి నేను. అవును కదా. మరి వాళ్ళు ఇస్తారా? నువ్వెంత చేస్తే అంతే ఇస్తామంటారు, వాళ్ళు ఇవ్వరు. చెప్పడం ఏముంది సార్, నోరు ఉంది కదా అని సులువుగా చెప్పేస్తాం, కానీ అక్కడ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మమ్మల్ని ఇల్లు నడిపేది మేము, మాకు తెలుస్తుంది. అవును. అంటే దేశ పరిస్థితి చూస్తే ఏంటంటే, మన దేశంలో మ్యాన్ పవర్ ఏమంటుందని మనుషుల రూపంలో ఉన్నటువంటి శక్తి ఎక్కువగా ఉంది. ఫ్యూచర్లో మంది నెంబర్ 1 స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంది అనే పరిస్థితి ఉంది. అంటే యూత్ ఎక్కువ ఉన్నారని. ఉన్నారు సార్. ఇప్పుడున్న యూత్ ఫెర్టిలిటీ విషయాల్లో సమస్యలు కానివ్వండి, పెళ్లి చేసుకోకపోవడం కానివ్వండి, ఇలా ఉంటే రానున్న 10-15 సంవత్సరాలకు వచ్చేసరికి ఇలా యూత్ తగ్గిపోతారు సార్. యూత్లో కూడా హెల్త్ పరంగా కూడా ఇప్పుడున్నట్టు అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు సార్. హెల్త్ కండిషన్లు కూడా ఈ రోజు నాడు మీరు ఇలా కూర్చొని మీరు ఉండగలిగి మీరు చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు యూత్ని తీసుకొచ్చి కూర్చోబెడితే అర్ధగంట కూర్చోలేడు. బ్యాక్ పెయిన్ అంటాడు, హెడ్ పెయిన్ అంటాడు, ఫీవర్ అంటారు. ఎన్ని రోగాలు వస్తాయంటే, అదేంటి మనకి ఇన్ని రోగాలు రాలేదు వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మనం చద్దనం తిని మనం బయటకు వచ్చాము, పిజ్జా తిని బయటకు వచ్చాడు. ఇంటి ఫుడ్కి రోడ్డు మీద ఫుడ్కి తేడా ఉంది. అదే ఒక తల్లి కానీ ఒక భార్య కానీ ఒక గంట నాది కాదనుకొని ఇంట్లోనే కూర అయితే కూర, పప్పు అయితే పప్పు, చారు అయితే చారు వండి డబ్బా ఇచ్చి నువ్వు ఇది తిని రావాలని ఒక గట్టిగా అనండి, బయట ఫుడ్కి అలవాటు పడతారా? మళ్ళీ ఇవి మన హెల్త్ని మనమే ఖరాబ్ చేసుకొని మళ్ళీ యాడ్లలో ఆ విటమిన్ తిను ఈ విటమిన్ తిను, అసలు మన హెల్త్ని మనమే ముందు జాగ్రత్తగా తీసుకుంటే అవన్నీ అవసరం లేదు అసలు. అయితే శారద గారు, ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ఇండోర్ విషయం మనం కళ్ళగట్టినట్టుగా కనిపిస్తుంది. సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే పేరెంట్స్ ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, అదేవిధంగా పిల్లలు ఏది ఫాలో కావాలి? పేరెంట్స్ పిల్లలకి ఎథిక్స్, అసలు సమాజం గురించి, ఫ్యామిలీ గురించి, వాటి గురించి ఇప్పటి నుంచే నేర్పియాలి సార్. బాగా నేర్పియాలి. ఒక స్టేజ్ వరకు వాళ్ళు కొన్ని ఇవ్వకూడదు పిల్లలకి. కొన్ని ఇన్ ద సెన్స్ మీకు అర్థం ఏంటంటే, ఫస్ట్ ఫోన్ ఫెసిలిటీస్ ఇవ్వద్దు. టీవీ ఒక లిమిట్ ఉంటుంది.
రిలాక్స్ కోసం ఈ టైంలో చూడు, ఇది చూడు అని పెట్టాలి. కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి దాన్ని ఫాలో అయితే పిల్లలు కూడా కరెక్ట్ సెట్ అవుతారు సార్. ఇప్పుడు తీసుకొచ్చి మీరు తీసుకొచ్చి నాకు ఇచ్చి నన్ను సెట్ చేయమంటే నేను ఎలా సెట్ చేస్తాను? నాకున్న టైము 10 నెలలు. 10 నెలల్లో నేను నా ర్యాంకులు చూసుకుంటానా, నిన్నే తీర్చిదిద్దుతానా, నీ పర్సనల్గా నేను పర్సనల్ కేర్ తీసుకుంటానా? తీసుకోను. కేర్ సెంటర్లు మానండి. ఫస్ట్ పిల్లలు ఒక 3rd 4th క్లాస్ వచ్చేంత వరకు హస్బెండ్ని తెచ్చి ఇవ్వమనండి సంపాదనతో. మీరు ఇంట్లో కుట్టు మిషన్లు అవి చేసుకున్నా కానీ 2 రూపాయలు వస్తాయి సార్. ఇంట్లో కూర్చొని చేయండి. పిల్లల్ని ఒక స్టేజ్ వచ్చేంత వరకు వదలకూడదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ వదలొద్దు. ఎప్పుడైతే మదర్ వదిలేస్తుందో ఫాదర్ చేయాలి సార్. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆయన ఎడపోతే నడవదు. మదర్ కేర్ తీసుకోవాలి సార్. మదర్ కొంచెం కేర్ తీసుకుంటే పిల్లలు కూడా సెట్ అవుతారు. అంటే చట్టాల్లో కూడా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ని పట్టించుకొని వాళ్ళకి ఈ మధ్య చూసాము. ఎంతసేపు పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళకే అంటారు కదా మీరు. చట్టం కూడా దాని గురించే అంటది. మరి చిన్నప్పటి నుంచి పిల్లల్ని పట్టించుకోవాలి, దాని గురించి ఎందుకు మాట్లాడరు? కరెక్టే, పేరెంట్స్ తప్పు ఉంటుంది. ఒకటి శారదా గారు, యాజ్ ఏ పేరెంట్గా నేను కూడా చెప్తాను ఏంటంటే పిల్లలు మనకంటే బాగుండాలి, మనకంటే ఎక్కువ చదువుకోవాలి, మనకంటే ఎక్కువ సంపాదించాలి అనేటువంటి ఒకే ఒక స్వార్థం అనుకున్నా కూడా స్వార్థం వాళ్ళ గురించి కదా, అబ్బాయి బాబు గురించి, కొడుకు గురించి, బిడ్డ గురించి కదా వాళ్ళు చేసేదంతా కూడా. వాళ్ళ బాగు కోసం చేసేటువంటి వాటిని కూడా నెగిటివ్గా తీసుకొని తప్పు పేరెంట్స్ అంటే దానిలో నెగిటివ్ ఉంది కదా సార్. మీ అబ్బాయి బాగుపడాలి, మంచి చదవాలి, ఒక స్థాయిలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కానీ దానికోసము లిమిట్స్ దాటి మీరు మీ స్తోమతకి మించి ఫైనాన్షియల్గా అప్పులు చేసో ఏదో చేసి మీరు ఇబ్బంది పడి ఇచ్చేస్తారు. వాడిని సెటిల్ చేశాక వాడు అది గుర్తుంచుకోడు. ఎందుకు? మీ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, నాకేం పెట్టారు? నన్ను ఎంతసేపు రుద్దు నాకేం కావాలో మీరు అడిగారా? మీరేదో ఇవ్వాలని నాకు ఇచ్చారు. ఉల్టా అదే క్వశ్చన్ వేస్తాడు వాడు. మీరు పిల్లల్ని ఎవరినన్నా పిలిచి అడగండి ఎక్కడన్నా. ఇప్పుడు ఒక కాలేజీలో 500 మంది ఉన్నారనుకోండి, అందులో 300 మంది ఉంటారు. 200 మంది 50% అనవసరంగా ఇదేం లేసారు, మాకు అసలు ఇష్టమే లేదు, ఫోర్సబుల్గా వేశారు, మమ్మల్ని బలవంతంగా చదివిపిచ్చేస్తున్నారు అంటే రుద్దేస్తున్నారు. మీరు మీ పిల్లడు బాగా ఉండాలి అని చెప్పి ఎందుకు రుద్దుతారు? రుద్దకండి. వాడికి ఏం కావాలో అది ఇవ్వండి. దేనిలోనే హ్యాపీనెస్ ఉంటుంది సార్ మనం వెతుకుంటే. మీకు తెలియదేమండి, ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, మీరు ఎన్నో ఇప్పుడు కేసులు చూస్తూ ఉంటారు కదా. కాకపోతే ఏంటంటే ఒక స్టేజ్ వచ్చాక అదే మదర్గా, అరే నా కొడుకు నన్ను చూడాలి, నా కూతురు నన్ను చూడాలి, బయట నుంచి వచ్చే కోడలు కూడా నన్ను చూడాలని అనుకుంటాం. కూతుర్నే కొడుకునే మనం సరిగ్గా చూడని వాళ్ళము, వాళ్ళ మెంటాలిటీయే మనకు తెలీదు. కోడల మెంటాలిటీ ఎలా అర్థం చేసుకుంటారు మీరు? కరెక్ట్. అంటే ముఖ్యంగా పేరెంట్స్ మైండ్ సెట్టే కొంత మారాలి. వాళ్ళు కొంచెం చేంజ్ చేసుకుంటే సార్ ఆటోమేటిక్గా వీళ్ళు కూడా సెట్ అవుతారు. ఒకటి బలవంతంగా వాళ్ళకి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయకూడదు. ఇంకోటి ముందు జాగ్రత్త ఉండాలంటారు. ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు సెట్ చేసుకోండి సార్ మీరు, ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. ఏం ప్లాన్ చేసి మన వాళ్ళు చేశారు సార్. మన వాళ్ళు ఏం ప్లాన్ చేసేది వితౌట్ ప్లానింగ్. 9 మంది పిల్లల్ని ఇలా కని పడేస్తే పెద్దవాడు చిన్నవాడిని వాళ్ళు అక్కడక్కడే పెరిగారు సార్. ఆ బొమ్మలు అవే ఏ జనరేషన్ లో ఏమున్నాయని మనం పెరిగాం ఇప్పటి వరకు వచ్చాం. ఫాదర్ తర్వాత పెద్దవాళ్ళు అంటే అంత రెస్పెక్ట్ ఉండేది. అలా ఉండే. అరే ఫాదరు పెదనాన్న బ్రదర్ వస్తున్నారంటే పక్కకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫాదర్ వస్తున్నారంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నాం. ఆ స్థాయి కల్పించింది ఎవరు మీకు? కొడుకు కాలు మీద కాలేసి కూర్చుంటున్నాడు తండ్రి ముందు, భయం లేదు అంటే అది చేసింది ఎవరు? తండ్రి కారణం. ఫ్రెండ్లీగా ఉంటున్నాం అనుకుంటున్నారు. అది ఫ్రెండ్లీగా ఎవరు ఉండమన్నారు సార్? ఫ్రెండ్ ఉండడానికి ఎక్కడ ఫ్రెండ్లీగా ఉండాలి అక్కడ ఉండాలా, ఎక్కడ ఉండకూడదు అక్కడ. డెడ్లీ సార్ ఇట్లా నాకు ట్యూషన్ పాయింట్ ఇంటి దగ్గర, వాడంట ఐఫోన్ కొనిస్తే కానీ కాలేజ్కి వెళ్ళంట, స్కూల్కి ట్యూషన్కి రాడంట. అదే ఉంది పరిస్థితి. అవును, రాలేదు. ఎందుకు రానన్న, ఏంటి నాన్న ఇలా అంటే, నాకు ఫోన్ కొంటే కానీ నేను రాను, నేను చదవా. మరి అది చేసింది ఎవరు? మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? నువ్వు పాస్ అయితే నీకు బండి కొనిస్తా, నువ్వు పాస్ అయితే నీకు ఫోన్ కొనిస్తా, నువ్వు పాస్ అయితే నేను అక్కడికి తీసుకెళ్తా, ఏదో ఏ టూరో ఏ కొడైకనాలో ఎక్కడికో తీసుకెళ్తా. ఎందుకు సార్? నీ భవిష్యత్తు రేపు మాలాగా నువ్వు ఉండద్దు, నువ్వు మాకన్నా ఎక్కువగా మంచిగా ఒక స్థాయిలో ఉండాలా, ఒక పేరు తెచ్చుకోవాలా, ఫలానా వాడి కొడుకు ఈ స్థాయిలో ఉన్నాడని 10 మందితో అనిపించుకోవాలని ఎందుకు అంటారు మీరు? కరెక్ట్. అంటే నాణానికి రెండు సైడ్స్ ఉన్నట్టుగా ఏంటంటే పేరెంట్స్ ఏమో పిల్లలు బాగుపడాలి, మనం ఇబ్బంది పడైనా పర్లేదు, వాళ్ళ మంచి స్థాయి కావాలి అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే
టైం స్పెండ్ చేయకపోవటము, వాళ్ళతోటి ఒక ప్రాపర్ వేలో వాళ్ళని ఉండకపోవడం. ఉండకపోవడం. ఇది నిన్న నైట్ నేను ఒక మూవీ చూసాను, హిందీ మూవీ, పేరు గుర్తులేదు, హిందీ మూవీ, జస్ట్ ఊరికే యూట్యూబ్లో చూసాను సార్. అందులో ఇదే, ఆ తల్లి కూతుర్ని పట్టించుకోలేదు, గబగబా తిట్టేస్తుంది ఆమె హిందీ మూవీలో. నువ్వు ఏం పట్టించుకున్నావు, నీ ఉద్యోగం డాడీ ఉద్యోగం, డాడీయే దించాలా, డాడీయే నన్ను తయారు చేయాలా, నువ్వు నన్ను ఏం చూసావు, నా హెయిర్ చూసావా, నన్ను చూసావా, నాకేం చెప్తున్నావు నువ్వు, నా కనీసం యాన్యువల్ డే ఫంక్షన్ కూడా పేరెంట్స్ యాన్యువల్ డే ఫంక్షన్ అంటే రారు సార్. ఒకప్పుడు పిల్లల్ని వేసుకొని వచ్చేవాళ్ళు, రారు. ఏమంటే మా సార్ మా బాస్ సెలవు ఇవ్వడు, పనికి మళ్ళీ వాటికి సెలవు ఇస్తారా, పిల్లల కోసం సెలవులు ఇవ్వరా, వన్ డే శాలరీ కట్ అయితే అయింది, మరి వెళ్ళు పిల్లల కోసం. అలా కూడా ఉంది. ఈ రోజు మనము సార్ మొక్క పెట్టగానే సరికాదు, దాని అంతటా అది పెరగదు, మనం దానికి నీళ్లు పోయాలి, ఎరువులు అవి వేసి పెంచితేనే మొక్క పెరుగుతుంది, మనకు నీళ్ళని ఇస్తుంది. నువ్వు ఆ మొక్కనే నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతున్నావు, రేపొద్దున అది చనిపోయింది, మనం ఇన్ని పెట్టాము కింద, అది బాగాలంటే తప్పెవరిది, పెట్టిన మనది ముందు, మనం దాన్ని సరిగ్గా చూసుకోలేదు కదా. మరి కడుపున పుట్టిన పిల్లల్నే మనము చూసుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. కొంతమంది తల్లిదండ్రులు నిజంగా అసలు 100% నేను చెప్తున్నా సార్. నాకు ఈ ఆటో నడుకునే పిల్లలు, గిన్నెలు తోముకునే పిల్లలు, గుడిసెల్లో ఉండే తల్లిదండ్రులు ఉంటారు చూడండి, రిక్షా దొక్కునే వాళ్ళు, మన కన్నా వాళ్ళు 1000% బెస్ట్ సార్. తల్లిదండ్రులు పిల్లలు, మాకు చదువు రాదు, మేం పొద్దునే లేపుతాము, మీకు పంపిస్తామని వాళ్ళు నేర్పిస్తున్నారు సార్. వాళ్ళు ఇప్పటికీ ఇది వద్దు, ఇది తినద్దు, ఈ రాగి సంగటి తిను, ఇలా చల్లన్నం తిను, ఇలా తినని వాళ్ళు నేర్పిస్తున్నారు. కానీ హైఫై ఒక మిడిల్ క్లాస్ హై క్లాస్ వాళ్ళు నేర్పట్లేదు సార్. ఎక్కువ దెబ్బ పడేది మీకు మిడిల్ క్లాస్ హై క్లాసే. కరెక్ట్ కరెక్ట్. అవును, మంచి ఐఏఎస్ ఐపీఎస్ కూడా తక్కువ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. ఈ మధ్య కాలంలో మీరు చూడండి, ఆటో డ్రైవర్ కూతురికి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది అంటాడు, రిక్షా వాడు కొడుకు ఐఏఎస్ అయ్యారంటారు. అవును, పని ఇళ్లలో పని చేసుకునేది ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారని అంటారు. ఎందుకు సార్? వాళ్ళకి ఉన్న ఆ కసి ఆ పట్టుదల వీళ్ళకి లేదు. ఎందుకు? డాడీ మమ్మీ సంపాదిస్తున్నారు, ఇస్తారు, నడుస్తుంది. సొంతంగా సంపాదించుకోవాలి లేదు, ఒక టార్గెట్. నీకేంది బా, నీకు మస్తుంది, వెనక మేము వేసాం, ఎన్ని డబ్బు సార్ కరిగిపోతుంది ఇట్టే. వీడు మంచోడైతే డబ్బు నిలబడుతుంది. అదే ఆ పిల్ల కానీ ఆ స్టూడెంట్ అబ్బాయి కానీ ఇద్దరు వెదవలయ్యారనుకోండి, డబ్బు తెలవకుండానే పోతుంది. నంబర్ సార్, సిగరెట్ తాగే పిల్లల్ని నేను చూశాను, గుట్కాలు తినే పిల్లల్ని నేను చూశాను, ఇప్పుడు లైవ్ లో నేను చూస్తున్నా. మరి నీ కొడుకు సిగరెట్ తాగుతారు, గుట్కా తింటారని మేము క్లియర్ గా చెప్పినా కానీ మీరు ఏం చేస్తున్నారు? ఎవరిది తప్పు? కొడుకు బయటికి వెళ్ళాడు, 6 తర్వాత ఎందుకు బయటికి వెళ్ళాలి స్టూడెంట్? ఏం పని? ట్యూషన్ ఎందుకు? ఇంట్లో కూర్చోబెట్టి మీరు చదివించుకోలేరా? మేము స్కూల్లో ఇస్తున్నాం, మీరు చదివించుకోలేరా? ప్రైవేట్ స్కూల్లో చదువుతూ కూడా ట్యూషన్లు ఎందే నీకు బరువు. మీరు వచ్చే లోపల వంట అయిపోతుంది, పిల్లలకి ఎంత తిని పెట్టేసి పడుకోబెట్టడం. ఒక్క ఫంక్షన్కి తీసుకెళ్లరు, ఒక అవుటింగ్కి తీసుకెళ్లరు. మేమేముంది, ర్యాంక్ అన్నారుగా, ఆదివారాలు కూడా మేము కూడా పెడతాం. కాదు, మా తప్పే ఉంది సార్, మాదేం లేదు. పేరెంట్ అడిగిన క్వాలిటీస్ మేము ఇస్తున్నాం, తప్పు మాలో ఎక్కడా లేదు. కరెక్ట్ కరెక్ట్. యాక్చువల్గా మనం ఈ డిబేట్ స్టార్ట్ అయినప్పుడేమో పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవట్లేదు, వాళ్ళ సైడ్ నెగిటివ్గా స్టార్ట్ అయిన డిబేటు ఇప్పుడు మీతో మాట్లాడుతూ మన డిస్కషన్, ఆ డిబేట్ అంతా కూడా ఏంటంటే ముఖ్యంగా ముందు పేరెంట్దే మిస్టేక్ ఉంది అనేది మనకి. మీరు జనరల్ టాపిక్ సార్ ఇది, చుట్టుపక్కల చూస్తుంటే మనము ఇది జనరల్ టాపిక్. అల్లుడు ఉంటాడు, అత్తమామల్ని చూస్తూ ఉంటాడు, ఇది ఎప్పుడు పోతుందా, ఆస్తి వస్తుందా అంటాడు. అంటే అక్కడ ఆ నెగిటివిటీ అనేది వాళ్ళ మదరు ఫాదరు, అరే మీ అత్తగారు ఆస్తి నీదేరా, అక్కడ ఉన్నామంటే మనకే ఆ థాట్ ఏంది, అతనికి ఎందుకు వస్తుంది సార్? చుట్టుపక్కల ఫ్రెండ్స్, నీదేముంది మేడం, నీకేముంది సార్, మీదేం సార్, మీ అత్తగారు ఆస్తి వస్తుంది మీ అమ్మ, ఇట్లాంటి జనరల్ టాపిక్. ఎందుకంటే సార్ జనాల్లో ఉండేదాన్ని, నాకు ఆ టాపిక్ ఈ టాపిక్ నేను మాట్లాడను. నాకు జనరల్గా నేను జనాల్లో నుంచి వచ్చేది, నా పక్కన అనుకునే వాళ్ళు టాపిక్స్ ఉంటాయి కదా, నేను అవి బాగా బ్రెయిన్లో నాకు గుచ్చుకుంటాయి. ఇప్పుడు మా అబ్బాయి మీకు తెలుసు అహ్మదాబాద్లో ఉన్నాడు, రాత్రి అయితే నేను ఫోన్ చేస్తాను, తిన్నావా, ఎలా ఉన్నావు, ఏంటి. 2-3 రోజులు చేయకపోతే 4వ రోజు డైరెక్ట్ అనేస్తాను, అంటే నీకు అమ్మ ఎక్కువే, అమ్మ తగ్గిపోయింది, అమ్మ మీద ప్రేమ ఎందుకు. ఒక్కసారి అలా మాట్లాడితే అన్న ఎక్కడున్నా కానీ
మదర్ ఫాదర్ ఎఫెక్షన్ తెలుస్తుంది సార్. తెలుస్తుంది, అవును, చేయాలని నెగ్లెక్ట్ చేయడు. నెగ్లెక్ట్ చెయ్యడు. ఒక ఉమ్, అమ్మ మా అమ్మ మా నాన్న, ఒక చిన్న భయం అనేది ఉంటుంది. కరెక్ట్. తల్లిదండ్రులను చూసుకునేవాడు పెళ్ళాన్ని కూడా చూసుకోవడం ఒక సామెత ఉంది, అవును. కానీ అది రాంగ్ సార్. ఉమ్, ఉమ్, అది నిజంగా తప్పు. ఈమెకు కూడా అది వర్తిస్తుంది. అవును. అబ్బాయిలనే కార్నర్ చేసి మాట్లాడమ్మా, ఉమ్, నేను అన్నిటి వైపు కూడా తప్పు ఉందని చెప్తా సార్. నేను ఉమ్, ఉమ్, ప్రపంచంలో తప్పు చేయని వాడు ఎవ్వరు లేడు. అందరిది తప్పు ఉంది. అందరూ పాత్ర 25% కలిపితేనే 100% తిలాపాపం అవుతుంది. తలా పిరికాడు. అంతే అంతేనా? అంతే. ఓకే అండి. సో ఇలా ఉండాలి అని మనం అనుకొని మనము ఎవరో ఒక 4-5 సెట్ చేస్తాము. తర్వాత మీరు వెళ్ళి చూస్తారా, వదిలేస్తారు. యథా రాజా తదా ప్రజ. మళ్ళా వాడు అదే దీనికి వస్తాడు.